హౌస్లో చాలా మంది మీమర్స్ ఉన్నారు. సినిమా మీద మేము చూస్తూ ఉంటాం. ఈ స్పీచ్ మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఏదో ఒకసారి ఐ సో వెంటనే ఓకే, భవభూతి బయటకు వచ్చినట్టు అనిపించింది నాకైతే. సో నా రాధా గారు ప్లీజ్. వర్మ లవ్లీ. అందరికీ నమస్కారం. విష్ణు గారు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు ఒక కమల్ హాసన్ అని విశ్వప్రసాద్ గారు చెప్పడం చాలా గ్రేట్ థింకింగ్. అది స్వాగ్ లాంటి సినిమా తెలుగులో అసలు ఇలాంటి సినిమా కూడా తెలుగు వాళ్ళు చేస్తారా అనిపించేటట్టు చేశారు. తెలుగు ప్రేక్షకులు అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే ఈ స్వాగ్ లాంటి సినిమా తెలుగు వాళ్ళే తీశారని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మీరు తాగిన వాటరు, మీరు తిరిగిన పరిసరాలు, మీ ఎమోషన్స్ అవన్నీ మొన్న సత్యం సుందరం డైరెక్టర్ అంటున్నాడు, కావేరీ నది పక్కన మా ఊరండి, ఆ వాటర్ వల్లే నాకు ఆ ఎమోషన్స్ వస్తున్నాయని. మీ పక్కనే మీ గోదావరి జిల్లా వాటర్ వల్ల మీ ఎమోషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడే అలియా భట్ గారు జిగ్రా ఫంక్షన్లో మాట అన్నారు, తెలుగు ప్రేక్షకులు ప్రేమించినట్టుగా ఏ ప్రేక్షకులు ప్రేమించలేరు సినిమానని. అదొక బెస్ట్ కాంప్లిమెంట్గా తెలుగు వాళ్ళు అందరూ అనుకోవచ్చు. విశ్వప్రసాద్ గారు కంగ్రాట్స్ అండి. ఇలాంటి సినిమాలు మీరు మళ్ళీ మళ్ళీ చేయాలి. 100 సినిమాలు కాదు, 1000 సినిమాలు మార్కుని దాటాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ నాన్న, మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాధా గారు, థ్యాంక్ యూ సో మచ్. రాజబాబు గారు